ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళమ్మా, అవతల వాళ్ళకి ఉదయాన్నే ఇచ్చేయాలి. అమ్మా, ఆ డబ్బులు లేవమ్మా. లేకపోవడం ఏంటి? ఆ డబ్బులు నిహారిక ఇంట్లో వాళ్ళందరికీ పనిచేసింది. అవునత్తయ్య, అందరికీ కొంచెం కొంచెం పంచాను. నువ్వు అప్పుడప్పుడు మాకు ఇస్తుంటావు కదమ్మా, ఆ రకంగా నిహారిక అందరికీ పంచేసింది. అందరినీ అంటూ మమ్మల్ని కలపకండి అక్క. ఆ డబ్బుల నుంచి నేను అవని ఒక్క రూపాయి కూడా తీసుకోలేదమ్మా. మేమే వద్దని అనేసాము, అంతే కదత్తయ్య. మీ పర్మిషన్ లేకుండా ఎవరికి ఇవ్వద్దు అని చెప్పాము. అయినా సరే వినకుండా పనిచేసింది. ఇచ్చింది మాకే కదా, బయట వాళ్ళకేం ఇవ్వలేదు కదా. అదేదో నేరంలో ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు? జరిగింది చెప్తున్నాను, ఇందులో కంప్లైంట్ ఏముంది? అమ్మా, నాకు ఈ నిహారిక బిహేవియర్ చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? అధికారం దుర్వినియోగం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తమ్ముడు, సందు లేకపోయినా సందు చేసుకొని మరి నా భార్య గురించి మాట్లాడుకో. సరే, జరిగిందేదో జరిగిపోయింది, అది వదిలేయండి. అందరూ వెళ్ళి ఆ డబ్బులు తీసుకురండి. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. బావా, వినిపించట్లేదా? చెప్పింది మీకే. ఆ డబ్బులు లేవు కృష్ణబాబు. లేవా? ఏం చేశారు? ఖర్చు చేసేసాం. ఏంటి, పొద్దున్నే తీసుకున్నారు, అప్పుడే ఖర్చు పెట్టేశారా? అవునత్తయ్య గారు, ఎంతొచ్చింది? మనిషికో తల 50,000 దాకా వచ్చాయి. ఇప్పటిదాకా ఉంటాయా? ఇంతకాలానికి డబ్బు దొరికింది, అందుకే చిన్న చిన్న అప్పులు, చిన్న చిన్న సరదాలు తీర్చేసుకున్నాం. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదమ్మా, అంతా ఖర్చు చేసేసాం. చూసావు నిహారిక, నువ్వెంత రాంగ్ డెసిషన్ తీసుకున్నావో. అమ్మా నాన్నలకు ఒక్క మాట చెప్పి ఇవ్వమన్నాము, మా మాట విన్నావా నువ్వు? మాకు చెప్పకుండా అంత డబ్బు ఎలా ఇచ్చావు నిహారిక? కౌలు డబ్బులు జాగ్రత్తగా ఉంచాలి కదా. పెద్ద అమౌంట్లతో మాకు కొన్ని ప్రణాళికలుంటాయి, అవి చెయ్యకపోతే మాట పోతుంది కదా. అన్ని అధికారాలు నీకే ఉన్నప్పటికీ మాతో కూడా కొన్ని విషయాలు చెప్పాలమ్మా. తాళాలు నాకిచ్చారనే ధైర్యంతో అలా చేశాను మావయ్య గారు. ఆ మాత్రం దానికే ఎందుకు నా మీద సీరియస్ అయిపోతున్నారు? సీరియస్ కావడం ఏంటమ్మా? మాతో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుంది కదా. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారేంటి? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మా, చూసారా ఎలా అహంకారంతో మాట్లాడుతుందో? ఇందులో అహంకారం ఏముంది శ్రీకర్ గారు? ఏదేమైనా నువ్వు చేసింది కరెక్ట్ అనిపించట్లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.